బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో జరిగిన సమావేశంలో మధ్యంతర బడ్జెట్ కు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేబినెట్ ఆమోదించడంతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసనమండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. గతేడాది ప్రభుత్వం 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సెంట్రల్ నుండి రాష్ట్రానికి వచ్చే నిధులపై సరైన క్లారిటీ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర తరహాలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి అయితే తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి ఈరోజు ఉదయం కూడా 9 గంటలకు అసెంబ్లీ హాల్లోని కమిటీ హాల్లో కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా మంత్రిమండలి భేటీ అయింది. దీనికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపటి అంటే మధ్యాహ్నం 12 గంటలకు ఎగ్జాక్ట్లీ బడ్జెట్కు సంబంధించి కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇటు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. మరోవైపు ఇటు శాసన మండలిలో కూడా పార్లమెంటుకు సంబంధించి ఇటు రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి కూడా వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా ఇటు మండలిలో కూడా బడ్జెట్ను ప్రవేశపెడతారు. మరోవైపు ఇటు దాదాపు ఇది మధ్యంతర బడ్జెట్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు ఇటీవల కూడా ఇటు పార్లమెంటుకు సంబంధించి కూడా బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా రాష్ట్రానికి ఎంత మేర నిధులు వస్తున్నాయన్న దానిపైన ఒక క్లారిటీ లేని నేపథ్యంలో కూడా దీనికి సంబంధించే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా దాదాపు మొదటగా మాత్రం పూర్తి స్థాయి బడ్జెట్ అనుకున్నప్పటికీ కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తాయన్న దానిపైన సమాచారం లేని నేపథ్యంలో కూడా దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ గానే బడ్జెట్ గానే భావించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి దాదాపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి గత సంవత్సరం కూడా 2,90,000 కోట్లకు సంబంధించి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి కూడా అంతకు మించి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా 10% పెంపుదల అనేది ఉంటుంది ప్రతి సంవత్సరం బడ్జెట్ కూడా. కానీ ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అవడం వల్ల కూడా కేవలం 3-4 నెలలకు సంబంధించి ఈ బడ్జెట్గానే పరిగణించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈసారి కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా కూడా ఈ 4 నెలల కాలానికి సంబంధించి అయినప్పటికీ 2.65 లక్షల కోట్లకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. 2.65 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్యలో కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో మాత్రం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా శాసనసభలో ప్రవేశపెడతారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు కూడా ఇటు మండలిలో ఒకే సమయంలో కూడా ప్రవేశపెడతారు. ఈ తర్వాత మాత్రం రేపు హాలిడే ఇస్తారు. వాస్తవానికి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా ఎప్పుడైనా బడ్జెట్ చదువుకోవడానికి సభ్యులకు ప్రతిపక్ష సభ్యులకు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన సభ్యులకు కావచ్చు అవకాశం ఇస్తారు వాళ్ళకి చదువుకోవడానికి. దానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆదివారం కూడా కావస్తున్న నేపథ్యంలో రేపు మాత్రం ఇటు శాసనసభకు శాసన మండలికి మాత్రం సెలవు దినంగా ప్రకటించారు ఇప్పటికే బీఎస్సీ కమిటీలో కూడా. ఆ తర్వాత వాస్తవానికి అదేవిధంగా ఈ బడ్జెట్ తర్వాత కూడా 2 రోజుల పాటు శాసనసభ శాసన మండలి కూడా నిర్ణయించుకోవాలని మాత్రం బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశంలో కూడా ఏ రోజైతే అసెంబ్లీ ప్రారంభమైందో గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా బీఎస్సీ సమావేశంలో నిర్ణయించుకున్నారు. 13వ తారీఖు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్ణయించుకున్నప్పటికీ కాసేపటి క్రితమే తెలిసిన అప్డేట్ ఏంటంటే కేవలం సోమవారం ఒక్కరోజే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కాళేశ్వరంకు సంబంధించి మేడిగడ్డకు సంబంధించి కూడా అవినీతికి సంబంధించి అదేవిధంగా దాన్ని కుంగడంకు సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ నుంచి అప్పటి అధికార పార్టీ అయినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 పార్టీల నుంచి కూడా ఇటు నిన్న కూడా అసెంబ్లీ
అసెంబ్లీలో కూడా ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావుగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి 13వ తారీఖు కూడా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుతం కేసీఆర్ కూడా 13వ తారీఖు నల్గొండ జిల్లాలో కూడా మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ధర్నాకు సంబంధించి, నీటి జలాలకు సంబంధించి ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తోంది. ఏదైతే కృష్ణా రివర్ బోర్డు ఉందో దానికి వీళ్ళు సరెండర్ అయింది అనేసి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళు మాత్రం గతంలోనే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డుకు కావచ్చు అమ్ముడు పోయారనేసి పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించి కావచ్చు, దానికి అమ్ముడు పోయారనేసి కావచ్చు. వాస్తవానికి కృష్ణా రివర్ బోర్డు అనేది ఎక్కువ శాతం 65% పైగా కూడా తెలంగాణకు సంబంధించి ఉంటుంది. కేవలం 35% మాత్రమే ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉంటుంది. కానీ దాన్ని పెద్ద ఎత్తున కేవలం కనీసం 50% అడగకుండా కూడా కేవలం గుంపగుత్తగా కూడా ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే ఆ పని చేశారనేసి మాత్రం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఆధారాలతో సహా నిన్న కూడా శాసనసభలో కూడా వివరించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ వీరు మాత్రం నిన్నమన్నట్టు జరిగిన అగ్రిమెంట్కు సంబంధించి కూడా మీరు ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుకి ఇచ్చాం, మేము గతంలో ఇవ్వలేదు, మేము ఏదైతే నిధులు కేటాయించారని చెప్తున్నారో 200 కోట్లకు సంబంధించి అది కూడా మేము కేటాయించలేదు అనేసి మాత్రం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ దీని విషయంలో మాత్రం నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరినీ శాసనసభని అదేవిధంగా శాసన మండలి సభ్యుల్ని అందరినీ కూడా ఇటు కాళేశ్వరం తీసుకువెళ్తాం 13వ తారీఖు అని నిన్న నిండు శాసనసభలో కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా మరి కాసేపట్లో కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్వయంగా ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ను కూడా కలవబోతున్నాడు. కేసీఆర్ని కలిసి కూడా మీరంతా కలిసి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వద్దకు రావాలనేసి కూడా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది, రిక్వెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించే ఈ కాళేశ్వరం టూర్ ఉన్న నేపథ్యంలో కూడా మంగళవారం శాసన మండలి జరిగే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. అవసరమైతే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఒకవేళ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మరోసారి సభ పెట్టుకోవాలనే దానిపైన కూడా ఈరోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇటు శాసనసభలో మాత్రం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు. మరోవైపు మండలిలో కూడా శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. దాదాపు 2.65 లక్షల కోట్లకు పైగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికే 2 పథకాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలకు పెంపు చేశారు. మరోవైపు ఇప్పటికే 2 పథకాలు కూడా మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అష్యూరెన్స్ ఇచ్చారు ప్రజలకు కూడా బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఈ 2 పథకాలను కూడా ఈ నెల నుంచే అమలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల ఉద్దేశం కావచ్చు, మరోవైపు నోటిఫికేషన్ వస్తే అమలుకు సాధ్యపడదు కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే దాని కరెంటుకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ 6 హామీలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, మరోవైపు గ్యాస్ సిలిండర్లు 500 కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన నిధులు పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా 6 హామీలకు సంబంధించి దాదాపు 70,000 కోట్లు నిధులు కూడా సమకూర్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ బడ్జెట్లో. మరోవైపు ఆరోగ్య దీనికి సంబంధించి, మరోవైపు రైతులకు సంబంధించి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ఏమైనా బడ్జెట్లో నిధులు సమకూరుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో అనేసి ఎన్నికలకు ముందు కూడా అనేక సార్లు అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే 100 రోజుల్లోపే ఈ 6 హామీలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు చేస్తామని చెప్పిన సందర్భంలో కూడా ఈ బడ్జెట్లో ఏ మేరకు వాటికి సంబంధించి ఆ హామీలకు సంబంధించిన నిధులు ఏ మేరకు కేటాయిస్తారనే దానిపైన మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ఉద్యోగాల విషయంలో కూడా ఉద్యోగాలు ఇప్పటికే టీఎస్పీఎస్సీకి కూడా నిధులు విడుదల చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మహిళలకు, అదేవిధంగా విద్యకు, అదేవిధంగా వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు ఈ బడ్జెట్లో సమకూర్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం ఇటు శాసనసభలో, అదేవిధంగా శాసన మండలిలో మాత్రం బడ్జెట్ ప్రారంభం కాబోతోంది. రైట్. థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.